వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు May 25th 2025. సో ఈరోజు లిటిల్ బిట్ లెందీగా ఉండొచ్చు వీడియో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పట్టు కూడా చూస్తున్నాం కదా. సో అందులో భాగంగా మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఏంటంటే గిల్ టేక్స్ ఓవర్ ద టెస్ట్ రైన్స్ ఫర్ ఇండియా. సో గిల్ ఈజ్ బికమింగ్ ద న్యూ టెస్ట్ క్యాప్టెన్ ఫర్ ఇండియా. ఎందుకంటే రీసెంట్లీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చేసారు కాబట్టి సో అవర్ న్యూ టెస్ట్ క్యాప్టెన్ ఈజ్ శుభ్మన్ గిల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మోదీ కాల్స్ ఫర్ సెంటర్ స్టేట్ సినర్జీ అట్ నీతి ఆయోగ్స్. అంటే టెన్త్ మీటింగ్ జరిగింది, నీతి ఆయోగ్స్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ప్రతి స్టేట్ నుంచి కూడా వన్ స్టేట్ వన్ గ్లోబల్ డెస్టినేషన్ అని చెప్పేసి మనం రెడీ చేయాలి, వరల్డ్ క్లాస్ టూరిస్ట్ హబ్స్ని రెడీ చేయాలని చెప్పేసి కోరారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి తమిళనాడు ఏం చెప్పిందంటే ఈ మీటింగ్లో మాకు హయ్యర్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూస్ కావాలి. అట్ ప్రజెంట్ మనకి 37% వస్తుంది. యాక్చువల్గా ఫైనాన్స్ కమిషన్ అలొకేట్ చేసిన దాని ప్రకారం 41% రావాలి, కానీ 37% వస్తుంది. సో హయ్యర్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూస్ కావాలని చెప్పేసి తమిళనాడు అడిగింది. అండ్ ఇక్కడ పంజాబ్ బీమోన్స్ స్టెప్ మొదటి ట్రీట్మెంట్. అంటే బీమోన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. బీమోన్స్ అంటే విలపించడం, అంటే దుఃఖపడడం, అంటే బాధపడడం. దానికి ఇంకో సినోనిమ్ ఏంటంటే లామెంట్ అన్న కూడా అంటే దుఃఖపడడం, అంటే బాధపడడం అనే అర్థం వస్తుంది. సో బీమోన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మనకి ప్రతి స్టేట్ నుంచి కూడా ఒక టూరిస్ట్ స్పాట్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డిజైన్ చేయమని చెప్పేసి కోరారు పిఎం మోదీ ప్రతి స్టేట్ని. అండ్ ఆల్సో విమెన్ని వర్క్ ఫోర్స్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఆ ఇంక్లూజన్ విధంగా పాలసీస్ తీసుకురావాలి, రెస్పెక్ట్ఫుల్లీ వాళ్ళు వర్క్ ఫోర్స్లో ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేయాలని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ మనకి తమిళనాడు ఏం చెప్పిందంటే మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ తమిళనాడు కదా. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ అమృత్ 2.0 ఈ స్కీమ్, ఆన్ ద లైన్స్ ఆఫ్ దిస్ స్కీమ్ సో వేరియస్ పాలసీస్ తీసుకురావాలి తమిళనాడుకి. అండ్ ఆల్సో క్లీన్ గంగా స్టైల్, అంటే క్లీన్ గంగా ప్రోగ్రామ్ అనేది యూపీలో ఉంది యాక్చువల్గా. సో అదేవిధంగా కావేరీ రివర్, వైగై రివర్, తమిరబరణి రివర్, ఈ రివర్స్ తమిళనాడులో ఉన్నాయి. సో వీటిని కూడా క్లీన్ చేసే విధంగా, అంటే ఆన్ ద లైన్స్ ఆఫ్ క్లీన్ గంగా వీటి మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పేసి కోరారు. అంటే తమిళనాడు సీఎం ఎవరు, ఎంకే స్టాలిన్. సో ఆ మీటింగ్లో చెప్పారు. అండ్ ఇక్కడ మనకి పంజాబ్ సీఎం ఎవరంటే భగవంత్ సింగ్ మన్. అండ్ మనకి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దియో సాయి ఛత్తీస్గఢ్ సీఎం. అండ్ ఈయన 3T మోడల్ డెవలప్ చేయాలి ఆయన స్టేట్లో బై 2047. సో 3T మోడల్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దాట్ హిజ్ స్టేట్ బై 2047 డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పారు ఆయన. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు మనకి విష్ణు దియో సాయి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే బర్లే టొబాకో, దీని ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టొబాకో. ఇది మోస్ట్లీ మనకి సిగరెట్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. బర్లే టొబాకో, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టొబాకో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి మిస్ ఇంగ్లాండ్ సైట్స్ ఎథికల్ కన్సర్న్స్ టు క్విట్ పెజెంట్ ఇన్ ఇండియా. సో మిస్ ఇంగ్లాండ్ 2024 మిల్లా మ్యాగీ, ఈవిడ ఏం చేస్తారంటే మిస్ వరల్డ్ 2025 పేజెంట్ ఎక్కడైతే తెలంగాణలో జరుగుతుంది కదా, హైదరాబాద్లో. సో దాని నుంచి విత్డ్రా అయిపోయారు, ఎందుకంటే ఎథికల్ కన్సర్న్స్ అని చెప్పేసి రీజన్స్ చెప్పి విత్డ్రా అయిపోయారు కాంపిటీషన్ నుండి. ఎందుకంటే ఇక్కడ కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారంటే, అంటే ఆవిడ చెప్పిన విధం ఈ విధంగా చెప్పింది, కంటెస్టెంట్స్ ఎప్పుడూ కూడా మేకప్ వేసుకునే ఉంటున్నారు. అండ్ ఆల్సో బాల్ గౌన్స్ లాగా ఎప్పుడు డ్రెస్అప్ చేసుకునే ఉంటున్నారు. దిస్ గోస్ అగేన్స్ట్ హర్ వాల్యూస్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ అథారిటీస్ ఎవరైతే కండక్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడిగారంట వీళ్ళందరినీ, బ్యూటీ పేజెంట్స్ ఎవరైతే కాంపిటీషన్కి వచ్చారో వాళ్ళందరినీ మిడిల్ ఏజ్డ్ మెన్తో సోషలైజ్ అవ్వమని అడిగారంట. ఎందుకంటే వాళ్ళు ఈ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేశారు ఈ ఈవెంట్ జరగడం కోసం. సో వాళ్ళతో సోషలైజ్ అవ్వమని అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు అడగడంతో ఈవిడికి అది నచ్చలేదు. సో హియర్ అక్కడ ఎథికల్ కన్సర్న్స్ సైట్ చేసి సో ఆవిడ విత్డ్రా అయిపోయారు ఆ ఈవెంట్ నుంచి. సో షీ ఫ్లూ బ్యాక్ టు యూకే.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫిల్మ్ బాడీస్ యాటిట్యూడ్ ఎరిక్స్ పవన్. ఇక్కడ ఎరిక్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎరిక్స్ అంటే చిరాకు పడడం, లేదంటే కోపపడడం, లేదంటే అసహనంగా ఉండడం. ఎరిక్స్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏపీ టార్గెట్స్ టు అచీవ్ $2.40 trillion GSDP by 2047. సో ఏపీ ఈస్ టార్గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ జిఎస్డిపి. అండ్ ఇక్కడ మనకి ఎందుకంటే అబెండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని ఫాలో అవుతున్నారు. సో ఏపీ ఈస్ టార్గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ జిఎస్డిపి బై 2047 అని చెప్పేసి ఈ మీటింగ్ గవర్నెన్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్. సో అందులో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ పాక్ వైలేటెడ్ ఇండస్ ట్రీటీ స్పిరిట్ విత్ వార్ టెర్రరిజం ఇండియా అంటే యునైటెడ్ నేషన్స్లో మనకి మన రిప్రజెంటేటివ్ చెప్పారు పాక్ వైలేట్ చేసింది ఇండస్ ట్రీటీని. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనం 1960లో సైన్ చేసాం విత్ పాకిస్తాన్. సో ఇక్కడ మనకి యాబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. యాబియన్స్ అంటే ఆన్ హోల్డ్, లేదంటే సస్పెండ్ చేయడం, సస్పెన్షన్లో ఉంచడం. యాబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్కియాలజిస్ట్ డిఫెన్స్ రిపోర్ట్ ఆన్ కీచడి ఎక్స్కవేషన్స్ ఆఫ్టర్ ఏఎస్ఐస్ రిక్వెస్ట్ ఫర్ రివిజన్. ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ థింగ్ ఓన్లీ ఒకటే, ఈ కీచడి ఏన్షియంట్ సైట్ అనేది ఎక్కడుంది, ఇది తమిళనాడులో ఉంది. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఆర్కియాలజిస్ట్ దీన్ని కన్క్లూషన్ చేశారు. అంటే దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎక్స్కవేషన్స్ చేసి. ఆయన ఆర్కియాలజిస్ట్ పేరు ఇంపార్టెంట్, ఆర్కియాలజిస్ట్ కె అమర్నాథ్ రామకృష్ణ. సో అండ్ ఆల్సో ఈ కీచడి ఏన్షియంట్ సైట్ అనేది మనకి తమిళనాడులో ఉంది, అంతవరకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి మనకి జూన్ 21 జరుపుకుంటాం. ఇది ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే ఇది 2015 నుంచి స్టార్ట్ చేశారు మనకి ఇంటర్నేషనల్ యోగా డే. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు స్టార్ట్ చేశారు సిన్స్ 2015. సో ఈ 2025 ఇయర్కి గాను థీమ్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. సో థీమ్ ఇంపార్టెంట్, యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి లూక్రేటివ్ మీనింగ్ ఇంపార్టెంట్. లూక్రేటివ్ అంటే లాభదాయకం అని అర్థం, అంటే ప్రాఫిటబుల్ అని అర్థం. సో ఇక్కడ కంటెక్స్లో చూస్తే ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు మేక్ అగ్రికల్చరల్ యాక్టివిటీ లూక్రేటివ్. సో ఫార్మ్ మెకనైజ్ చేసినట్లయితే ఈ అగ్రికల్చర్ యాక్టివిటీ మనకి లాభంగా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంటే లూక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి విల్ ఇట్ బీ ద ఎండ్ గేమ్ ఫర్ ద బ్యాండ్ మావోయిస్ట్. అండ్ మావోయిస్ట్ అంటే ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్లో సుక్మా డిస్ట్రిక్ట్లో ఈ మావోయిస్టుల మీద మన సిఆర్పిఎఫ్ పోలీసులు కాల్పులు జరుపుతున్నారు కదా. సో కిల్లింగ్స్ జరిగాయి రీసెంట్లీ 27 మావోయిస్ట్ చనిపోయారు కదా. సో ఆ ఆపరేషన్ ఏంటంటే మనకి ఆపరేషన్ కగర్ అండ్ బ్లాక్ ఫారెస్ట్. మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. ఈ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కార్గో వెజల్ లిస్ట్స్ ఆఫ్ కొచ్చి కోస్ట్ 21 రెస్క్యూడ్. ఇక్కడ సమ్మరీ చూద్దాం. ఇది యాక్చువల్గా ఈ లైబీరియా కంటైనర్ వెజల్ ఉంది ఇక్కడ. ఇది ఏంటంటే టిల్ట్ అయిపోయి కొన్ని కంటైనర్స్ అనేవి సముద్రంలో పడిపోయాయి. ఇది పడిపోయిన ప్లేస్ 38 నాటికల్ మైల్స్ సౌత్ వెస్ట్లో ఉంది కొచ్చి పోర్ట్కి 38 నాటికల్ మైల్స్ సౌత్ వెస్ట్లో ఉంది. సో అవి అందులో మనకి హార్మ్ఫుల్ కార్గో ఉన్నది ఆ కంటైనర్స్లో అని చెప్పేసి సో ట్రెడిషనల్ ఎక్స్ట్రాడినరీ అలర్ట్ అనేది డిక్లేర్ చేసింది కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో అంతవరకు ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వింజిమ్ పోర్ట్ నుంచి May 23 స్టార్ట్ అయ్యాయి. సో దే ఆర్ సపోజ్ టు రీచ్ కొచ్చి. సో ఆ మధ్యలోనే ఇవి ఆ సముద్రంలో మునిగిపోయాయి. సో స్లిప్ అయ్యి టిల్ట్ అయ్యి కంటైనర్స్ అన్నీ సముద్రంలో మునిగిపోవడంతో సో హై అలర్ట్ అనేది ఇష్యూ చేశారు గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి మూలం బోట్ రేస్. ఇది మనకి చంపకులం బోట్ రేస్ అని కూడా అంటాం. ఇది పంపా రివర్ మీద జరుగుతుంది, ఇది కుట్టనాడులో. సో ఇది ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం షిరూ లిలీ ఫెస్టివల్ మనకి మిజోరంలో మణిపూర్లో జరుగుతుంది యాక్చువల్గా. సో ఇది ఇక్కడ ఏంటంటే షిరూ పీక్ అని ఉంటుంది మణిపూర్లో. ఆ పీక్ మీద ఈ 7 మీటీ క్లాన్స్ రిప్రజెంటెడ్ ఫ్లాగ్ ఒకటి ఉంటుంది, 7 కలర్డ్ సలై టరెట్ ఫ్లాగ్ అని చెప్పేసి. సో ఆ ఫ్లాగ్ని అక్కడ రైజ్ చేయడంతో సో అక్కడ టెన్షన్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ షిరూ లిలీ ఫెస్టివల్ మణిపూర్లో జరుగుతుంది జనరల్గా. అండ్ ఈ షిరూ పీక్ కూడా మణిపూర్లో ఉంటుంది, ఇట్స్ లొకేటెడ్ ఇన్ మణిపూర్. అండ్ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి నొటోరిటీ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. నొటోరిటీ అంటే ఇల్ ఫేమ్, అంటే మనకి ఫేమ్ వచ్చింది, మనం చాలా ఫేమస్ అయ్యాం, కానీ అది బ్యాడ్ థింగ్ వల్ల ఫేమస్ అయ్యాం. సో దాన్ని మనం నొటోరిటీ అంటాం, NOTORIETY. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి
వరల్డ్ టర్టిల్ డే వచ్చేసి మే 23 జరుపుకుంటాం యాక్చువల్గా. అండ్ ఈ టర్టిల్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, కోల్డ్ బ్లడెడ్ స్పీసీస్. ఇవేంటంటే వామ్ వాటర్కి కోల్డ్ వాటర్కి మారినప్పటికీ బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేసుకుంటాయి వాటంతటవే. సో వాటిని మనం కోల్డ్ బ్లడెడ్ స్పీసీస్ అంటాం. వరల్డ్ టర్టిల్ డే మే 23 జరుపుకుంటాం. అండ్ ఈ టర్టిల్స్ అనేవి క్లీనర్స్ ఆఫ్ వాటర్ బాడీస్ కింద యాక్ట్ చేస్తాయి. సో పొల్యూషన్ ఏమైనా ఉంటే సో వాటిని క్లీన్ చేసే విధంగా కూడా ఇవి యాక్ట్ చేస్తాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ క్లీనర్స్ ఆఫ్ వాటర్ బాడీస్. అండ్ ఆల్సో ఈ టర్టిల్స్ టోర్టాయిసెస్ అంటే మనకి ల్యాండ్ మీద మాత్రమే ఉండే వాటిని టోర్టాయిసెస్ అంటాం. అండ్ టర్టిల్స్ అంటే ల్యాండ్ మీద ఉంటాయి ఇవి, అండ్ ఆల్సో వాటర్లో కూడా ఉంటాయి. సో పార్ట్ ఆఫ్ లైఫ్ వాటర్లో ఉంటాయి అండ్ ల్యాండ్ మీద కూడా ఉంటాయి. సో వాటినే మనం టర్టిల్స్ అంటాం. సో టోర్టాయిసెస్ అంటే ఓన్లీ ల్యాండ్ మీద మాత్రమే ఉంటాయి ఇవి. సో అది డిఫరెన్స్ టర్టిల్స్కి అండ్ టోర్టాయిసెస్కి. అండ్ ఇక్కడ మనం చూస్తే కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి లొకేటెడ్ ఇన్ అస్సాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకి సికిల్ సెల్ డిసీజ్ గురించి వచ్చింది. జనరల్గా సికిల్ సెల్ డిసీజ్ అంటే జనరలీ ఆర్పిసిస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మనకి డిస్క్ షేప్లో ఉంటాయి. ఈ డిస్క్ షేప్లో ఉన్నవి హీమోగ్లోబిన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి ప్రతి పార్ట్కి. హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్లడ్ ద్వారా హీమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే జనరల్లీ డిస్క్ షేప్లో ఉంటాయి. సో బ్లడ్ మూవ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇవి సికిల్ సెల్ షేప్లోకి మారిపోతాయి డ్యూ టు జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ దాట్ హ్యూమోగ్లోబిన్. సో ఇన్ దట్ ఆర్బీసీస్. సో సికిల్ షేప్ మారిపోవడంతో సో కష్టమైపోతుంది. సో ప్రతి బాడీకి హీమోగ్లోబిన్ సరిగ్గా అందదు. సో దాన్నే మనం సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఇవి సికిల్ షేప్లో ఉన్నాయి కాబట్టి సో నేమ్డ్ ఆఫ్టర్ ఇట్ సికిల్ సెల్ డిసీజ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి న్యూ కోవిడ్ వేరియంట్స్ ఇండియాలో డిటెక్ట్ అయ్యాయి. అవి ఏంటో జనరల్గా ఇంపార్టెంట్ NB.1.8.1 అండ్ ఆల్సో LF.7 టైప్. ఈ 2 టైప్స్ అనేవి మన కోవిడ్ వేరియంట్స్ ఇండియాలో డిటెక్ట్ అయ్యాయి. అండ్ ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. గవర్నమెంట్ రాటిఫైస్ EPF ఇంట్రెస్ట్ రేట్ అట్ 8.25% ఫర్ 2024-25. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ రోల్స్ అవుట్ PLI స్కీమ్ ఫర్ 11 ఫార్మా ప్రోడక్ట్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటంటే జనరలీ మనము ప్రొడక్షన్ చేసే కొద్దీ అంటే ప్రొడక్షన్ ఇంకా చేస్తూ ఉంటే ఇన్సెంటివ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో ఇన్సెంటివ్స్ అనేవి ప్రొడక్షన్కి లింక్ అయి ఉంటాయి. సో అందుకే మనకి ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే టెక్ లే ఆఫ్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియాస్ ఎకానమీ అని చెప్పి ఇచ్చారు కదా. క్యాస్కేడింగ్ అంటే లేదంటే ఇంక్రీజింగ్ ఎఫెక్ట్. టెక్ లే ఆఫ్స్ అంటే వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేయడం. ఈ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళని ఉద్యోగంలో తీసేస్తే అది ఇంక్రీజింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియాస్ ఎకానమీ మీద మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి దీని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఎల్యూజివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్, సో ఆర్ డిఫికల్ట్ టు అచీవ్ అని అర్థం. సో ఇక్కడ మనకి FAQ పేజ్లో వై ఈజ్ గ్రోయింగ్ లయన్ పాపులేషన్ ఏ వరీ యాజ్ వెల్. సో లయన్ పాపులేషన్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. సో ఇది మనకి 2020 సెన్సస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ లయన్ సెన్సస్ జరిగింది. దీన్ని 16th లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్ అని చెప్పేసి మనం చెప్తాం. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేసింది. 32% లయన్స్ అనేవి రైజ్ అయ్యాయి 2020 నుంచి 25 ఇయర్ మధ్యలో. సో అండ్ ఆల్సో ఫీమేల్ ఇండివిజువల్స్ కూడా 27% రైజ్ అయ్యాయి. సో ఈ గిర్ నేషనల్ పార్క్, గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఆర్ నేషనల్ పార్క్లో ఎక్కువగా ఈ హార్ట్ ఆఫ్ ద లయన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో బర్దా వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా మనకి గుజరాత్లోనే లొకేట్ అయ్యి ఉంది. సో జనరల్లీ దీని స్క్వేర్ యార్డ్స్ లయన్స్ ఏరియా ఏదైతే ఉందో అవి తిరిగే ఏరియా ఏదైతే ఉందో అది అలా పెరుగుకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ 1990sలో అంటే స్టార్టింగ్లో 1990sలో ఇది జస్ట్ 2005 ఆ టైంలో 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. సో ప్రస్తుతం ఇది 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ అయింది. సో అంతలా పెరిగింది ఈ ఏరియా అనేది, అవి తిరిగే ఏరియా అనేది, అవి హ్యాబిటెట్ ఏరియా అనేది అంతలా పెరిగింది. సో ఏరియా 5-fold ఇంక్రీజ్ చూసింది, పాపులేషన్ 3-fold ఇంక్రీజ్ పెరిగింది అని చెప్తున్నారు. సో ఎనీవేస్ ఈ గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ గిర్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అప్ టు 2000 వరకే ఇవి హోల్డ్ చేయగలవు ఈ లయన్ పాపులేషన్ని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఈ లయన్ పాపులేషన్ పెరిగిపోవడంతో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎకనామిక్ లాసెస్ కూడా పెరుగుతాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఉండే కమ్యూనిటీ ఏంటంటే పాస్టోరల్ మాల్దారీస్. సో వీళ్ళు ఈ యానిమల్స్తో కలిసి బ్రతకడం అనేది అలవాటు చేసుకున్నారు, ఈ పాస్టోరల్ మాల్దారీస్ కమ్యూనిటీ.
సో అండ్ ఆల్సో ఈ వాళ్ళ పాస్టోరల్ అంటే వీళ్ళు క్యాటిల్ని రియర్ చేసుకుంటా, అంటే గేదెలు కానీ లేదంటే ఆవులు కానీ వాటిని మేపుకుంటూ బతుకుతూ ఉంటారు. సో అవి ఈ లయన్స్ తినేసినప్పుడు వాటిని కంపెన్సేట్ చేస్తారు. ఆ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో సచ్ లాసెస్ ఆర్ కంపెన్సేటెడ్ ఫర్ బై ద గవర్నమెంట్. సో అలా కూడా చేస్తున్నారు. సో అండ్ ఆల్సో మనకి ప్రాజెక్ట్ లయన్ అనేది స్టార్ట్ చేశారు మోదీ గారు విత్ అన్ అవుట్లే ఆఫ్ 2,927 crores. అండ్ ఆల్సో మనకి బర్దా వైల్డ్ లైఫ్ శాంచురీ రెడీ చేయాలి. సో ఆల్రెడీ ఆ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఆల్మోస్ట్ 17 లయన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో కమ్యూనిటీస్ని టూరిజంలోకి ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఆల్సో ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి కన్సర్వ్ చేసినట్టయితే అక్కడున్న ఏదైతే ఎకో సిస్టమ్ని కన్సర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి వేర్ డస్ ద ఆర్బీఐస్ సర్ప్లస్ కమ్ ఫ్రమ్. సో రీసెంట్లీ మనం నిన్న హిందూ అనాలిసిస్లో చూసాం కదా, 2.69 lakh crores ఫర్ ద ఇయర్ 2024-25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో డివిడెండ్ అమౌంట్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. జనరల్లీ ఇది లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువ, 27% హయ్యర్. సో జనరల్లీ ఆర్బీఐకి ఈ అమౌంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఈ ఆర్బీఐకి జనరల్గా ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కరెన్సీ ఇష్యూ చేస్తారు కదా, కరెన్సీ వీళ్ళే తయారు చేసి వీళ్ళే ఇష్యూ చేస్తారు. తయారు చేయడానికి ఇప్పుడు 500 నోట్ ఉందనుకోండి, జనరల్గా అది తయారు చేయడానికి, ఒక నోట్ తయారు చేయడానికి ఎక్కువ అమౌంట్ ఏం పట్టదు. ఒక 5 రూపీస్ పట్టవచ్చు, లేదంటే 2 రూపీస్ 3 రూపీస్ పట్టవచ్చు. కానీ ఆ అమౌంట్ మాత్రం బ్యాంకులు ఏవైతే కొనుక్కుంటాయో ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో 500 నోట్ 500 రూపీస్కి కొనుక్కోవాలి. సో అక్కడ వీళ్ళకి ఆ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మనకి స్టేట్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, కమర్షియల్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్కి అమౌంట్ అప్పుగా ఇస్తుంది కదా. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల మనీ వస్తుంది. అండ్ ఆల్సో మన ఆర్బీఐ వేరే కంట్రీస్ బాండ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఈ విధంగా ఈ మనీ అనేది ఎర్న్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో కాకపోతే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు కంటింజెన్సీ రిస్క్ బఫర్ అని చెప్పేసి ఒక అమౌంట్, ఒక సేఫ్టీ నెట్, ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్రైసిస్ అనేది కానీ వచ్చిందంటే, సో దాని నుంచి బయటపడడానికి ఒక సేఫ్టీ నెట్ కింద ఈ కంటింజెన్సీ రిస్క్ బఫర్ అని చెప్పేసి ఒకటే మెయింటైన్ చేస్తుంది అంటే ఆర్బీఐ. సో ఈ బిమల్ జలాన్ కమిటీ అనేది డిసైడ్ చేసింది ఆర్బీఐస్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే ఎంతవరకు ఉండాలి ఈ సిఆర్బీ అంటే కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది. సో జనరల్గా అది అప్పుడు ఏం చెప్పిందంటే 5.5 to 6.5% ఉండాలి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో అంత పర్సంటేజ్ అనేది వాళ్ళు పక్కన పెట్టుకోవాలి, ఎనీ రిస్క్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పారు. అండ్ ఆల్సో ఈ ఈసీఎఫ్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎవ్రీ 5 yearsకి రివ్యూ చేసుకుంటా ఆ పర్సంటేజ్ అనేది మారుస్తూ ఉండాలి. సో రీసెంట్లీ మనకి అది హైయెస్ట్ లిమిట్లో ఉంది, 7.5% మెయింటైన్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే హౌ విల్ ల్యాండ్ పోర్ట్స్ క్లోజర్ ఇంపాక్ట్ ద రీజన్. సో రీసెంట్లీ మన డీజీఎఫ్టీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏం చేస్తుందంటే ల్యాండ్ పోర్ట్స్ అన్నీ, బంగ్లాదేశ్తో ఉండే ల్యాండ్ పోర్ట్స్ అన్నీ క్లోజ్ చేసింది. సో దాంతో రెడీమేడ్ గార్మెంట్స్ బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు మన ఇండియాకి. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి ల్యాండ్ పోర్ట్స్ అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఇవి షేర్ చేసుకుంటాయి కదా ల్యాండ్ బౌండరీని బంగ్లాదేశ్తో. సో అక్కడ ల్యాండ్ పోర్ట్స్ అనేవి క్లోజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది ఎందుకు క్లోజ్ చేసిందంటే, రీసెంట్లీ బంగ్లాదేశ్ కాటన్ యాన్ని ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మేము బ్యాన్ ఫస్ట్ అది విధించింది, బంగ్లాదేశ్ విధించింది. సో అండ్ ఆల్సో ఇండియన్ రైస్ని కూడా హిలీ ల్యాండ్ పోర్ట్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, అక్కడ స్టాప్ చేసింది. సో దానికి రిటాలియేటరీగా మన ఇండియా కూడా ల్యాండ్ పోర్ట్స్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఆల్సో రీసెంట్లీ బంగ్లాదేశ్ పిఎం రీసెంట్లీ బంగ్లాదేశ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనస్, ఈయన ఏం చెప్పారంటే చైనా వెళ్ళి మీరు ఏం చెప్పారంటే బంగ్లాదేశ్ మేమే ఓషన్కి ఇక్కడ ప్రొటెక్టర్గా ఉంటున్నాం, ఇండియన్ ఓషన్కి, అండ్ వీఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద ఓషన్. అండ్ ఆల్సో మనకి ఇండియాకున్న నార్త్ ఈస్ట్ రీజియన్కి సరైన యాక్సెస్ లేదు ఇండియాతోటి, సో మా ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చైనాకి హామీ ఇచ్చారు. మన నార్త్ ఈస్ట్ రీజియన్ గురించి చైనాకి హామీ ఇచ్చారు. సో ఇలాంటి టాక్స్ చేయడం వల్ల, ఇలాంటి అన్యూజువల్ టాక్స్ చేయడం వల్ల సో ఇండియాకి బాగా కాలి, సో రిటాలియేటరీ మెజర్స్ కింద సో ఇలా ల్యాండ్ పోర్ట్స్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి
చూస్తున్నాం మనం, ది హార్ట్ ల్యాంప్ ఆథర్. సో ఈవిడ కన్నడ రైటర్ బాను ముస్తాక్, ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాము. ఈవిడ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ విన్నర్. సో 2025 గాను ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ విన్నర్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి డ్రడ్జరీ మీనింగ్ ఇంపార్టెంట్. డ్రడ్జరీ అంటే చాకరీ లేదంటే టాయిల్ మీనింగ్ వస్తుంది. చాకరీ డ్రడ్జరీ అంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈవిడ ఫస్ట్ టైం ఈవిడ షార్ట్ స్టోరీస్ సెలెక్ట్ అయ్యి బూకర్ ప్రైజ్ రావడం అనేది. అండ్ ఈవిడ కన్నడలో రాస్తే వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే దీపా బాషి, ట్రాన్స్లేటర్ దీపా బాష్తి. వీళ్ళిద్దరికీ, బాను ముస్తాక్, దీపా బాష్తి, వీళ్ళిద్దరికీ కలిపి ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ 3 years బ్యాక్ గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్, ఇది హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే డైసీ రాక్వెల్ 2022లో. వీళ్ళిద్దరికీ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అప్పుడు వచ్చింది. సో ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి టర్కిష్ ప్రెసిడెంట్ రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ అండ్ సిరియన్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ సహారా. ఇక్కడ చూస్తే మనకి సెలెక్టర్స్ పంట్ ఆన్ గిల్ ఫర్ ద లాంగ్ టర్మ్. సో మనకి 37th మెన్స్ టెస్ట్ క్యాప్టెన్ కింద శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేశారు కదా. సో ఇక్కడ పంట్ మీనింగ్ ఇంపార్టెంట్, అంటే రిలైడ్ అంటే ఆధారపడ్డారు లేదంటే పందెం వేశారు అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ఇగ్నోమినీ మీనింగ్ ఇంపార్టెంట్. ఇగ్నోమినీ అంటే అవమానం లేదంటే షేమ్. అండ్ ఆల్సో సజాన్ మీనింగ్ ఇంపార్టెంట్. సజాన్ అంటే టెంపరీ విజిట్ అని అర్థం. అండ్ మనకి రిషబ్ పంత్ న్యూ వైస్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టెస్ట్ టీమ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డేవిస్ కప్ అనేది టెన్నిస్ గేమ్లో ఉంటుంది. టెన్నిస్ గేమ్లో డేవిస్ కప్ అనేది కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇండియన్ షట్లర్ వచ్చేసి కే శ్రీకాంత్, కిడంబి శ్రీకాంత్. నెక్స్ట్ ఆర్టికల్లో మండేనిటీ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. మండేనిటీ అంటే ఆర్డినరీగా ఉండడం, మండేనిటీ. అండ్ ఇక్కడ చూస్తే క్రికెటర్ ప్యాట్ కమిన్స్ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ టెస్టెడ్ అనే పేరుతో లాంచ్ చేశారు. సో ఆటోబయోగ్రఫీ ప్యాట్ కమిన్స్, ఈయన ఆస్ట్రేలియా టీమ్ క్యాప్టెన్. అండ్ ఇక్కడ మనకి ఫియర్లెస్ అంటే మీనింగ్తో, ఫియర్లెస్ పేరుతో ఒక బుక్ మోహిందర్ అమర్నాథ్, అండ్ స్టంప్డ్ పేరుతో సయ్యద్ కిర్మానీ. సో వీళ్ళిద్దరు బుక్స్ రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరూ పార్ట్ ఆఫ్ 1983లో వరల్డ్ కప్ విన్ అయిన టీంలో ప్లేయర్స్ వీళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ ఆర్నిథాలజిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ బర్డ్స్, ఆర్నిథాలజిస్ట్ అంటాం మనం. సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ చూసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీరు ఇక్కడ వరకు వచ్చినట్లయితే జస్ట్ డూ కమెంట్ బిలో లైక్ డన్. And that's it. Thank you for watching.